మేము అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, ఫీల్డ్ అసిస్టెంట్లు 10,000 రూపాయల జీతం ఈ రోజు వచ్చినది కాదు. వాళ్ళు గత 18 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంతో పోరాటం చేసి 1,200 రూపాయల నుంచి ఈరోజు 12,000 రూపాయలు జీతానికి వాళ్ళు వచ్చారు. ఈరోజు మ్యాండేట్స్ లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ పోరాటం చేస్తూ ఉంటే, ఒక పక్క ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కలెక్టర్ గారు చెప్పారు, మేము ఎవరిని కూడా బలవంతంగా తొలగించడం లేదు, మేము వాళ్ళకందరికీ ఆర్డర్స్ కాపీలు ఇచ్చాము, మేము ఎవరినన్నా తొలగించిన కాపీ మేము ఇచ్చామా అని అడుగుతున్నాం. మళ్ళీ ఎదురు ప్రశ్న చేస్తూ ఉన్నారు. అంటే ఒక పక్క ఏపీ వాళ్ళు చెప్తున్నారు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఎమ్మెల్యేలు ఏపీ వాళ్ళు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అధికారులందరినీ పిలిపించి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఫలానా సంఘమిత్రులను మీరు తొలగించాలా, లేదంటే వాళ్ళ దగ్గర రాజీనామా చేయించాలా, ఫలానా ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించాలా, లేదంటే వాళ్ళ దగ్గర రాజీనామా చేయించాలా, అట్లా ఆర్డర్లు వాళ్ళు పాస్ చేస్తా ఉన్నారు. నిన్న గంగవరం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరెవరిని తొలగించాలో వాళ్ళని తొలగిస్తారా, లేదంటే రాజీనామా చేయిస్తారని చెప్పేసి లిస్టు ప్రకటించినటువంటి పరిస్థితి. పెద్ద పంజాని మండలంలో అదాగా చేశారు. అన్న వీకోట ఫీల్డ్ అసిస్టెంట్లు మీటింగ్ పెడితే, సార్ మేము 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు మేము పనిచేసాము, మేము ఎవరు కూడా కానీ దీని మీద మేము ఆధారపడ్డాము, ఇప్పుడు వేరే పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే మాకు వయసు కూడా అయిపోయింది, ఇప్పుడు మేము వేరే ఉద్యోగాలకు కూడా అర్హత కాదు, మమ్మల్ని బలవంతంగా ఏపీఓ గారు ఇంటి ఆఫీస్కి పిలిపించి మీరంతా రాజీనామా చేయండి, లేకపోతే మీ మీద గతంలో చేసిన పనులన్నింటినీ మళ్ళా తిరుగులోడి ఆ సోషల్ ఆడిట్ పేరుతో మిమ్మల్ని మీ మీద అక్రమాలు జరిగాయని చెప్పేసి నిరూపించి మీ పైన రికవరీ వేసి మీ పైన ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తే వీకోట్లో ఉన్నటువంటి 18 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకే రోజు రాజీనామా చేశారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఒక మండలంలో మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లు 100% రాజీనామా చేయించినటువంటి జిల్లా చిత్తూరు జిల్లా, ముఖ్యమంత్రి జిల్లా. అందులో పలమనేరు నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించే నియోజకవర్గంగా, ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించే నియోజకవర్గంగా మన పలమనేరు నియోజకవర్గం ఉంది. ఎమ్మెల్యే గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన ఎన్నికైన 10 రోజులకే ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించే కార్యక్రమం మనకు వస్తానే వెంటనే ఎవరెవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించే కార్యక్రమం మీరు ఆపండి. గత ప్రభుత్వం ఇదే చేసింది, మళ్ళా మీరు ఇది చేస్తే ఆ కార్మికులతో మీకు చెడ్డపేరు వస్తుందని చెప్తే మేము ఎవరిని తొలగించడం లేదు ఓపులరాజు. కాకపోతే వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ఎన్నికల్లో వైసీపీ కండువా కప్పుకొని తిరిగారు. నువ్వు చెప్పు, మమ్మల్ని ఓడించేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటే అట్లాంటి వాళ్ళని నువ్వు పెట్టుకోమంటావా, నువ్వే చెప్పు అని చెప్పేసి ఆయన నాకు ఎదురు ప్రశ్న చేస్తున్నాడు అమర్నాథ్ రెడ్డి గారు. రాజకీయంగా ఎవరైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే అలాంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు మీరు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అట్ట కాకుండా మీ కార్యకర్తలకి వాళ్ళని ఊర్లో గ్రామంలో వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఆ పేరుతో మీరు ఉద్యోగాలు వ్యాపారం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లకి 5 లక్షలు అంటే ఒక్కొక్కరు బేరం పెట్టారు. 10 లక్షలు అంటే డిమాండ్ ఉండే గ్రామాలలో అంటే 5 లక్షలు 10 లక్షలు డబ్బులు తీసుకొని మీరు ఉద్యోగస్తుల్ని బలవంతంగా రాజీనామాలు చేయించి మీరు వ్యాపారం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామంటావా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల్ని, ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి గతంలో చేసినటువంటి తప్పులు మీరు మరలా చేస్తూ ఉన్నారు. మరలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని చెప్పి మాట్లాడాడు. 30 సంవత్సరాలు కాదు, ముచ్చటగా 3 వారాలు దగ్గర ఒకే ఒక పర్యాయము ఇంటికి పోయే కార్యక్రమం చేశాం. దీని యొక్క ఫలితము నువ్వు చేసినటువంటి కార్మికులకి, ఉద్యోగులకి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమం తప్ప వేరే ఏమీ కాదు. కానీ ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి కూడా ఆయనైనా 5 సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చింది, మీ ప్రభుత్వానికి 3 నెలల లోపలే వ్యతిరేకత వస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు చేస్తున్నటువంటి ఈ తొలగింపు కార్యక్రమాలను కానీ మీరు ఆపకపోతే ఖచ్చితంగా 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టంలో మీరు భాగాలు పెట్టుకుంటున్నారు. ఉపాధి హామీ పనులు మాకు కాంట్రాక్ట్ ఇంత ఇచ్చేస్తా ఉన్నారు,
కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు కావాల్సిన వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టుకుంటామని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా ఒకటే చెప్తా ఉన్నాం ఈ అధికారులకి. ఇప్పుడు పీడీ గారికి లెటర్ ఇచ్చాం. పీడీ గారు ఏం చెప్తున్నారంటే మేము అధికారికంగా ఎవరిని తొలగించలేదు, మేము లెక్కలు ఇచ్చాం, ఫలానా మండలంలో ఇంతమందిని తొలగించబోతున్నారు, ఇప్పటికే కొంతమందిని తొలగించారని చెప్పేసి చిత్తూరు జిల్లాలో సుమారు 775 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగిస్తున్నారని చెప్పేసి లెక్కలతో సహా మండలాలతో సహా పీడీ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము. పోయిన సోమవారం అందరు ఎంపీడీ వాళ్ళకి జేసీ గారు, కలెక్టర్ గారు, పీడీ గారు ముగ్గురు సమక్షంలో ఎంపీడీ వాళ్ళకి అందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు. నా అనుమతి లేకుండా వితౌట్ కలెక్టర్ గారి లెటర్, వితౌట్ కలెక్టర్ గారి ఇంటిమేషన్ ఎవరిని కూడా తొలగించడానికి వీల్లేదని చెప్పేసి అందరు ఎంపీడీ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కలెక్టర్ గారు, పీడీ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజు పంజాబ్లో తొలగిస్తామంటున్నారు, గంగవరంలో తొలగిస్తామంటున్నారు, కుప్పంలో తొలగిస్తామంటున్నారు, నగిరిలో తొలగిస్తామంటున్నారు. మొత్తం మనకున్నటువంటి 21 మండలాల్లో ప్రతి చోట ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఫీల్డ్ అసిస్టెంట్లకు తొలగిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు పెట్టుకోవచ్చు, ఉపాధి హామీ డబ్బులు మొత్తము వాళ్ళ కార్యకర్తలకు దోషి పెట్టుకోవచ్చు అనే ఒకే ఒక కారణము ఈరోజు ఉపాధి హామీ చట్టంలో తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యవసాయ కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి దానికోసం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం, ఈ పోరాటంలో ప్రారంభం మాత్రమే. ఈ జిల్లాలో ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించినా కూడా వాళ్ళని పనిలో పెట్టేదాకా ఈ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవసాయ కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరంతా ఐకమత్యంగా ఉండండి, మీ కండగా వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మిత్రులారా.